ఇక్కడ పూజారులు పడ్డారులే. వీళ్లనే గయావళీలని వ్యవహరిస్తారు. ప్రధాన ఆలయం అష్టకోణ ఆవరణం వెండి కవచంతో నిర్మితమై ఉంటుంది. మందిరంలో పైకప్పు నుంచి ఎల్లప్పుడూ నీటి బిందువులు పడుతూ ఉండటం ఇక్కడి విశేషం. ఉత్తర మానస్, దుఃఖహరిణీదేవి సీతాకుండ్, రామగయ, రామశిల, ప్రేతశిల, అక్షయవట్, మంగళా గౌరీదేవి, బ్రహ్మస్థాన్, జనార్దన స్వామి, బగళాదేవి, పితామహేశ్వర్ వంటి దర్శనీయ స్థలాల్ని భక్తులు దర్శించుకుంటారు. గయా క్షేత్ర సందర్శనం భక్తులకు ఇహపర సౌఖ్యదాయకం. భక్తిభావ ఆధ్యాత్మిక సమ్మేళనాల విశిష్టానుభూతి ప్రదాయకం. శ్రీ మహావిష్ణువు మన హృదయ పద్మాలలోనే కొలువుతీరి ఉంటాడు. మానవ దేహంలో కంఠానికి నాభికి మధ్య గల ప్రదేశంలో హృదయ పద్మం ఉంటుంది. యోగపరంగా ఇదే సహస్రకమలం. సూర్య కిరణాలు సోకగానే పద్మం వికసితమైనట్టుగా విష్ణు నుంచి ప్రసరించే జ్ఞాన కిరణాలతో భక్తుల బుద్ధి వికసిస్తుంది. పద్మం బురదలో పుట్టినా ఆ కల్మషం పద్మానికి అంటదు. అలాగే భక్తుడు సంసార సాగరంలో ఉన్న తన కర్మల్ని విష్ణుపరం చేస్తే ఆ పంకిలం భక్తులకు అంటదని మహావిష్ణు పాదక్షేత్రం అందించే సందేశం. ఆ సందేశాన్ని మన జీవితాలకు అన్వయించుకుంటే సమస్త పుణ్యాలను లభించినట్టే.